పెట్టండి. నువ్వు ఇది పెట్టు. నువ్వు ఆ స్వామికి గంధం పెట్టు, కుంకుమ మళ్ళీ పాపే పెట్టు. పొద్దునే తీసుకుంటున్నాను, కడ్డీ తీసుకోవాలా? నేను మీరు తీసుకుంటా, నేను అక్కడ ఆఫ్ చేసుకోవాలా? ఓకే చదవనా? ఇదిగో ఫస్ట్ దండం పెట్టుకోవాలి. మీరు ఎంత దండం పెట్టుకోండి. కడ్డీ తీసుకున్నారా? బొట్టు పెట్టినారా? వెలిగించండి. ఒకటి చాలండి. అక్కడ కాదు, ఇంకో దేవుడు ఉంటాడు కదా, రెండో దేవుడు అక్కడ. తదేవ లగ్నసూచనం తదేవ తావరం బలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీవతే శ్రేయం శ్రీకరం స్వరామి అయం ముహూర్తం సుముహూర్తోస్తు. ఇంకో శ్లోకం. లాభస్తేషాం జేషాం శ్రేష్ఠ ప్రభావః ఏషేషాం ఇతరం యత్పుమాతం జరాతర. ఈ రకంగా శుభే స్వభావం పూర్తాం ఆత్మ బ్రహ్మణయ ఆద్య బ్రహ్మణ శ్వేత పరాక్రమ వైద్యులు కలియుగ భారతవర్షే భారతఖండే మనోదక్షిणे విద్యార్థే శ్రీశైలస్య ఉపన్య ఈశాన్య ప్రదేశ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రవాత షష్ఠి సర్వోత్తమా మధ్యతే శ్రీ నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు వాతపదమాసే శుక్లపక్ష ఋతుసంస్కృతి నామస్మృతి ప్రయోగే శుభకరణే ఏకమంచి విజయస్వ గోత్రస్య సామర్థ్యే ఆనంద మహర్షి గోత్రం. నందం శ్రీనివాసరావు. శ్రీనివాస నామదేశ్య ధనపతి స్రవంతి నామదేశ్య కుమార్తెలు ఆహ్లాదిని నామదేశ్య వికసి నామదేశ్య సపూర్ణ ప్రజమాన నామదేశ్య నీళ్ళు తాగమ్మా, కొంచెం నీకెట్ట పోస్తూ తాగండి. నేను పోయాలి, మీరు కాదు. మీరు పోయా, నేను పోయాలి. చేయబట్టి నువ్వు కూడా పోయి పోయి పోయి
చేయగలుగుకోవాలి. అవును అది కట్టలేదమ్మా. రెండో గ్రహణం పోయి గణాధ్యాయ విఘ్నరాజాయ ఓం వినాయకాయ ఓం ద్వైమత్కరాయ ఓం విముఖాయ ఓం ప్రముఖాయ ఓం సుముఖాయ ఓం కృతనే ఓం సప్తదేహాయ ఓం సుఖనిధయే సర్వరుద్రాక్షాయ ఓం సురాగ్నే కొంచెం కొంచెం ఒక్కొక్క ఓం సురాదీక్షాయ సురాదిగ్నే ఓం మహాగణపతియే ఓం మహాన్యాయ ఓం మహాబలాయ ఓం హేరంబరాయ ఓం లంబచకరాయ ఓం ఓం అతిస్వగ్రయ ఓం మహోదయాయ ఓం మహోత్కటాయ ఓం మహావీరాయ ఓం మంత్రినే ఓం మంగళకృపాయ కొంచెం కొంచెంగా అయ్యాను నాన్న. ఓం మధుకటాయ ఓం మహావీరాయ ఓం మంత్రినే ఓం మంగళస్వరాయ ఓం ప్రమథాయ ఓం మెలగి ఓం ప్రణవాయ ఓం ప్రాజ్ఞాయ ఓం విఘ్నకాంతే ఓం విఘ్నకాంతే ఓం విఘ్నేత్రే ఓం విష్ణునేత్రే ఓం విరాట్పాతయ ఓం పతయే ఓం శ్రీపతయే ఓం వాత్పతయే ఓం శృంగారిణే ఓం హర్షిత వస్త్రలాయ ఓం శివప్రియాయ ఓం శీఘ్రకాయ ఓం శాస్త్రాయ ఓం ఐలాయ ఓం బలోత్తీతాయ ఓం భవత్మజాయ ఓం పురుషాణాక్షాయ ఓం పౌరుష్టే ఓం పుష్కరోస్తీయ వారిణే ఓం అగ్రగణ్యాయ ఓం అగ్రపూజాయ ఓం అగ్రగామియే ఓం సంస్కృతియే ఓం శ్యామియే ప్రభాయ ఓం స్పర్శే ఓం సర్వోపరయ ఓం సర్వకర్మే ఓం చంద్రసహస్రాయ ఓం పార్వతీకరాయ ఓం ప్రభవే ఓం కుమారవచారయే ఓం అష్టవిషయాయ ఓం కుంజరాభాయ ఓం ప్రమోదాయ ఓం మదక్రియాయ ఓం కాశీమయ ఓం గుణమహయ ఓం కామిని ఓం కర్మశ్రేష్టయ ఓం బ్రహ్మచారిణే ఓం బ్రహ్మరూపిణే ఓం బ్రహ్మ విద్యాధిపతి ప్రభువే ఓం జ్యేష్ఠవే నువ్వు కూడా వైపులు ఓం భక్త జీవరాయ ఓం చిత మన్మదాయ ఓం ఐశ్వర్యకారాయ ఓం జ్యాయస్యే ఓం యక్షకిన్నర సేతువాయకాయ ఓం గంగాస్థాయ ఓం గణాధిపతాయ ఓం గంభీర నిద్రాసాయ ఓం వటనే ఓం అవిష్టప్రదాయ ఓం జ్యోతిషే ఓం పత్నిధయే ఓం భగవడు ఓం మంగళప్రదాయ ఓం అమృతాయ ఓం అమృతాయ ఓం యథావే ఓం సురామణియే ఓం మహేంద్రాయ ఓం దివ్యంగాయ ఓం మణికంఠని మేఘలాయ ఓం సమస్తయ ఓం ఆకాంక్ష చంద్రసుతాయ ఓం విఘ్నేశ్వరాయ ఓం వరసిద్ధ వినాయక నమః. నమస్కారం పెట్టండి. వరసిద్ధ వినాయక నమః. వినాయక మంత్ర సంకల్పం ఇప్పుడు ఆవండి అయితే పక్కన పెట్టండి. పూజకి నమస్కారం పెట్టుకోండి. శ్లోకం దస్యాగం కిలపేతం సురిక్తం సుమనోహరం సుమాస్త సమస్తుభ్యం గృహాణ రూపమాగ్రాయ సౌంద్య సాజ్యం త్రివర్త సప్నం వనిత ద్రోతిత్రయాయ గృహణం అగ్నిదీపం ఈశపుత్ర నమోస్తుతే దీపం దర్శయామి సుగంధాన్ సుకృతం దైవ మోక్షదాన్ కృత ప్రాచితాన్ నైవేద్యం బృహత్యాం పృథివ్యాం నీరు వినాయక మహావేద సంపయామి
పవిత్రమైన దైవతుల్యం ముక్తాచుల్య సంయుక్తం తాంబూలం ఇక తాగనమ్మా ప్రతి గుర్తు అన్నిటికి తాగండి నువ్వు కూడా తాకు. తాంబూలం సమర్పయామి పూజ్యామి సదానంద విఘ్నేశ్వరాన్ని ధనాన్ని భూమార్జన స్థిరాన్ని భగవాన్ స్వీకృత రష్య వినాయక సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి బుధవర్త శాస్త్రైత్య కర్పూర శకలైస్తర నీరాజనం మహాదత్తం మాయాదత్తం గ్రహణ వరభవ నీరాజనం సమర్పయామి యాని కాని చ పాపాని జన్మాంతర తాని తాని ప్రణస్వతి ప్రదక్షిణ సరే పరి అటు తిరగాలం. ఇప్పుడే మనం వినాయక వ్రతకాల నుంచి కూర్చో. శ్రీ మదిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుడు సృష్టి విశేషుడు భారతదేశంలో చాలా కాలమున పూర్వము చంద్ర వంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకొని భార్యతోనూ నలుగురు తమ్ముతోనూ కలిసి వనవాసం చేయు. ఒకనాడు నైమిషారణ్యమునకు అయితే కూర్చో, ఇది ఇంపార్టెంట్. అక్కడ సౌనకాది ఋషి ప్రముఖులకు అనేక పురాణ రహస్యాలు బోధించుతున్న సూత మహాముని దర్శించి నమస్కరించి, అయ్యా, మేము మా దాయాదులచే దగాబడి ధన కనక వస్తు వాహన రాజ్యాధికారములన్నిటినీ పోగొట్టుకుని ఉన్నాం. ఈ కష్టములన్నీ గడిచి మా రాజ్యవైభవములకు మరలా మాకు లభించుటకు గాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించని ప్రార్థించగా సూతుడని వినాయక వ్రతం చెయ్యి అని ఇలా చెప్తాడు. ధర్మరాజా, ఒకనొక సందర్భంలో కుమారస్వామి కైలాస యానం అయిన పరమశివుని సందర్శించి తండ్రి, మానవులు యోగ వ్రతం చేయడం వల్ల సమస్తమైన విద్య వైభవాలను పుత్ర పౌత్రాధిక వంశ వృద్ధికి పొంది అన్ని కోరికలు తీరిన వారై సకల సుఖ సౌభాగ్యాలను పొందుతారు. అటువంటి వ్రతాన్ని చెప్పవలసినదని కోరారు. అందుకు సమాధానంగా శివుడు, నాయనా కుమారస్వామి, సర్వ సత్కరములు ఉత్తములను సిద్ధప్రదము అయినటువంటి వినాయకుడితో దొరుకుతుందట. దీనికి భాద్రపద శుక్ల చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ప్రాతకాలమునే నిద్ర లేచి స్నానం చేసి సూచిస్తుడై నిత్య కర్మలు నెరవేర్చిన తమ శక్తి మేరకు బంగారంతో గాని వెండితో గాని లేదా కనీసం మట్టితో గాని విఘ్నేశ్వరుని బొమ్మను చేసి తమ ఇంటిని ఉత్తర దిక్కులు వండు గాని బియ్యం గాని పోసి మండపాన్ని నిర్మించి అష్టపద పద్మాన్ని నిర్మించి గణేశ్వర వ్రతమును ప్రతిష్ఠించి శ్వేత గంధాలతో పుష్పపత్రాలతో పూజించి ధూప దీపాలతో వెలగా నేరేడు చెరకు మొదలైన స్థలములు ప్రత్యేకంగా రకములు కింద ప్రకారం నిషేధించి నృత్య గీచవాద్యముల పురాణ పటములతో పూజలు పూజించి యథాశక్తి వేద విధులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి బంధువులతో కలిసి నూనె ప్రయోగించకుండా నీటితో చేసే వివిధ భక్ష్య పూజ్యాలను పూజించారు. పెట్టు
దండం పెట్టుకొని నైవేద్యం స్వీకరించి గణపయ్యాను. ముందర హారతి హారతి కాదు, టెంక టెంక. ఆ టెంకాయ మీరు కొట్టేయండి, హారతి ఇచ్చేసి దండం పెట్టండి. ఓకేనా? ఏయ్! ఈ పిల్లకి అది నువ్వు కూడా పట్టుకో. దండం పెట్టుకొని కొట్టు. బాబాయ్ కూడా పట్టుకొని నువ్వు కూడా పట్టుకో. దండం పెట్టుకో. ఇలాగే కొట్టండి. గ్లాస్ కొట్టు కొట్టు, ఒకటి కొట్టండి చాలే. కొట్ట నువ్వు కొట్టలే. తెలుసా ఎట్ట ఎట్ట కొట్టాలా? కొట్టింది, పోయినసారి కూడా కొట్టింది. ఓయ్ ఎట్ట కొట్టాలి తెలుసా? ఎట్ట కొట్టే? కొట్టింది కొట్టింది లక్ష్మీ వ్రతానికి వినాయక చవితి. టక్కని గాలి తీయడం ఇవ్వండి ప్లేట్. సంగీత ప్లేట్ ఓ బద్దగడ కాయండి. ఓ బొద్దగడమయ్యా నీ బంటు నేనయ్యా ఉండ్రాల మీదయ్యా పురుగులు తీసి కమ్మగా నేయించుకో. వికాస్ నేను గంట తీసుకొని మోగిచ్చమ్మా, గంట తీసుకొని మోగిచ్చు నువ్వు. ఇందులో పెట్టేసాడు. ఇప్పుడు తిప్పు తిప్పు, దేవుడు తిప్పు, దేవుడికి తిప్పాలిగా. చెడు తిప్పు. నాకు చూపి. ఇంటికి నామాలకి రాసి తిరుపతి గంధం అయ్యండి. అయిపోయిన తర్వాత గంధాలు అవి రాసి అన్ని రేట్ తీసి ఇంకో ఈ రాత్రి ఇందుట్లో పెట్టాడు. మాకు చదువు బాగా రావాలి స్వామి అని మొక్కండి. నువ్వు వికస్ని స్వామి చదువు బాగా రావాలని చెప్పు. కేక్ సాయంత్రం. బాగా చదువు రావాలి నాకు. గంధం ఎక్కడ పెట్టిందో అక్కడ రాయాలి. అక్కడ పెట్టి అక్కడ గంధం పూసింది కదా, అక్కడ కుంకుమ పెట్టేసి
అక్కడ కుంకుమ పెట్టేసి. గంధం పూసిన చోట నువ్వు కుంకుమ పెట్టేసి బొట్టు పెట్టి. గంధం పూసిన చోట ఇక్కడ పూసింది అయింది కదా అక్క ఇక్కడ పూసింది. కుంకుమ తీసుకో, కుంకుమ తీసుకో. ఆ బొట్టు మీదే పెట్టు. అదే मुझे नजरें